సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఈ శ్లోకం యొక్క వివరణ ఏమిటంటే, ఈ శ్లోకంలో యుక్తః అంటే కూడియున్న అనే పదం భక్తితో లీనమైన అనే అర్థంతో ఉంది. మరియు మాత్పరః అంటే శ్రీకృష్ణుడి వైపుగా ఆసిత అన్న పదాన్ని ఉపమానంగా నెలకొని లేదా స్థితిమై ఉండి అని అర్థం చేసుకోవచ్చు. అంటే చంచలమైన మనసు ఇంద్రియములను మచ్చిక చేసుకోవలసిన అవసరం ఉందని చెప్పిన శ్రీకృష్ణుడే ఇప్పుడు వాటిని సరియైన పద్ధతిలో ఎలా ఉపయోగించాలో తెలియజేస్తున్నాడు. అదే భగవద్భక్తిలో నిమగ్నమవుట. శ్రీమద్ భాగవతంలో అంబరీష మహారాజు యొక్క ఉదాహరణ ఈ ప్రక్రియని అద్భుతంగా విశదీకరిస్తుంది. సవై మనః కృష్ణ పదారవిందయో వచాంసి వైకుంఠ గుణాను వర్ణనే కరౌ హరేర్మందిర మార్జన దిశ శృతిం చాకరచ్యుత సత్కుదోదాయో ముకుంద లింగలాయ దర్శనే దృశౌ తద్భృతః గాత్ర స్పర్శే అంగ సంగమం గృణం చ తత్పద సరోజ సౌరభే శ్రీమద్ తులస్య రసనం తత్ ఆర్పితే పదౌ హరే క్షేత్రపదాను సర్పణే శిరో ఋషికేశ పదాభివందనే కామం చ దాస్యనతు కామ కమ్యేయ యదోత్తమ శ్లోకజయశ్రయరతి. అంటే అంబరీషుడు తన మనసుని శ్రీకృష్ణుడి పాదార విందములను స్మరించుటకే ఉపయోగించాడు. తన నాలుకని భగవంతుని నామ రూప గుణ లీలలను కీర్తించడానికే వాడాడు. తన శ్రవణేంద్రియములను భగవంతుని కథలను వినటకే ఉపయోగించాడు. తన కళ్ళను అందమైన కోవెలలో భగవంతుని మూర్తిని చూడడానికి, తన స్పర్శని భగవంతుని భక్తుల పాదాలు ఒత్తడానికి, తన ముక్కు పుటాలను భగవంతుని పూజలో అర్పించిన సుగంధ ద్రవ్యముల వాసన చూడడానికి, తన పాదాలను గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి, శిరస్సును భగవంతునికి భక్తులకు నమస్కరించడానికి వినియోగించాడు. ఈ విధంగా తన ఇంద్రియములన్నిటినీ భగవత్ సేవలోనే వాడి వాటిని జయించాడు.